వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను పువన. డీటెయిల్స్ చూద్దాం. టీటీడీ నెయ్యి కల్తీ వివాదంపై వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి తీవ్రమైన స్పందన వ్యక్తం చేశారు. బోలేబాబా డైరీని 2018లోనే చంద్రబాబు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే సిట్ నివేదికలో 2024 ఆగస్టులో ఈ డైరీ సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ బయటపడటం ఆందోళన కలిగించే విషయమని అన్నారు. అనుమతులు గత ప్రభుత్వ కాలంలో ఇచ్చిన నాణ్యత లోపాలు తర్వాతి సంవత్సరాల్లో వెలుగులోకి వచ్చాయని స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తప్పు ఎవరిది, బాధ్యత ఎవరిపై నెట్టాలో ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని కారుమూరు ప్రశ్నించారు. ఆగస్టులో మళ్ళీ అదే సప్లై చేశారు. డేటెడ్ 26th June 2018. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 26th June 2018. ఇక్కడ as per procedure in vogue, the technical team has inspected the plants. MS Harsh Fresh Dairy Products Private Limited, Uttarakhand, and MS Farmgate Agro Milch Private Limited, New Delhi, on 27/5/2018 and 28/5/2018 respectively, and submitted the reports. ఇప్పుడు చెప్పండి, మరి బోలేబాబా డైరీది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ బోలేబాబా డైరీకి సంబంధించి ఏదైతే పాలు సప్లై చేయడానికి టీటీడీకి అనుమతులు ఇచ్చింది ఆ బోలేబాబా. టీటీడీకి పాల ఉత్పత్తులు సరఫరా చేసేందుకు బోలేబాబాకు చెందిన హర్ష ఫ్రెష్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ 2018లోనే సాంకేతిక అర్హత సాధించిందంటూ 26/6/2018 టీటీడీ బోర్డు చేసినటువంటి తీర్మానం కాపీ మీరు ఒకసారి చూస్తే అర్థమైంది. ఈ కాపీలు చూడండి, పేరు మార్చింది, అలానే ఈ కాపీలు. మరి బోలేబాబా డైరీ ఇప్పుడు సప్లై చేస్తే ఇది అసలు ఇంతకీ బోలేబాబా డైరీయా చంద్రబాబు? రాజాం నుంచి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త